హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ వాణి గార్డెన్ అండ్ కిచెన్. ఇవ్వండి మనం నిలవ పచ్చడి ఆవకాయ పచ్చడి తయారు చేసుకుందామండి. ఇది ఎలా అంటే మా సైడు అమలాపురం సైడు ఇవ్వండి ఆవకాయ పచ్చడి ఇవ్వండి ఏ రకంగా తయారు చేసుకుంటారో చూపిస్తాను. ఇది నేను సోరన్ రేఖ పెట్టుకుంటున్నానండి. ఆవకాయ కొబ్బరి మామిడితో కూడా పెట్టుకోవచ్చు, చాలా బాగుంటాయి. ఇదిగోండి పచ్చడి ఇవ్వండి. ఇలాగా నేను శుభ్రంగా కాయలు కడిగేసి క్లాత్ పెట్టి తుడిసేసుకొని ముక్కలు చేసుకున్నాను. ఇగోండి ఈ రకంగాను చూసారా, బాగున్నాయి కదా, టెంక పెట్టి ఉంది. ఈ ముక్కలు ఇలా చేసుకోవాలి. ఇది పక్కా కొలతలతో మనం ఆవకాయ నిలవ పచ్చడి పెట్టుకోవచ్చు. ఎన్ని రోజులైనా మనకి ముక్క గట్టిగా ఉండి బాగుంటుంది. చూపిస్తాను. ఇదిగోండి దీంతో ఇది ఎన్ని అవ్వేవో చూడాలి. ఇప్పుడు ఈ ముక్కలతో ఈ లోట అయితే ఇది అర కేజీ లోట, నా దగ్గర కేజీలో లేదులేండి. అర కేజీ దాంతో కొలుస్తున్నాను. ఎంత ఉంటుందో చూడాలి. కానీ బాగుంటుందండి పచ్చడి. నేను ఎప్పుడు పెడతాను కానీ వీడియోలు అయితే నేను తీయనండి. ఈ మధ్యకాలంలో తీస్తున్నాను. చాలామంది అడుగుతున్నారు పచ్చళ్ళు పెట్టినప్పుడు వీడియోస్ తీయచ్చు కదా అనేసి, అందుకోసమని తీస్తున్నాను. స్టాండ్ లేదండి, వీడియో స్టాండ్ రెండు నేను ఆల్రెడీ మొన్న పెట్టాను, రెండోసారి పెడుతున్నాను. ఇది ఎవరో ఒకరికి అడుగుతారు, మూడు అండి. ఎవరో ఒకరు అడుగుతూ ఉంటారు కదా, పచ్చళ్ళు ఎక్కువ అడుగుతారండి. ఎవరైనా మాకు పచ్చడి ఉంటే ఇవ్వండి అమ్మగారని. నాలుగు పక్కా కొలతలు, మనకు కొలతలు బాగుంటే చాలా బాగుంటుందండి పచ్చడి అయితే. ఇదంటే ఇవి ఇలాగా 4 ముక్కలు 6 వచ్చాయండి. దీంతో 6 వచ్చాయి అంటే 2 కేజీలన్నర ముక్కలు వచ్చినట్టు నాకు. దాంతో ఇంకోండి ఇలాగా ప్లేట్లో వంచేసుకొని ఇప్పుడు వీటికి మనం అన్ని మసాలాలు వేసుకోవాలి. ఇవ్వండి రెడీమేడ్ ఆవు పిండి మనకి దొరికేస్తుందండి. రెడీమేడ్ ఆవు పిండి అంటే ఎంతో ఉండదు, 40 రూపాయలు ఉంటుందండి. నెంబర్ 1 క్వాలిటీ ఇది బాగుంటుందండి. మామూలుగా ఉంటుంది కానీ 30 రూపాయలు ఉంటుంది. అది కాకుండా ఇలా నెంబర్ 1 క్వాలిటీ చూసారు. ఇది ఆవు పిండి మస్టర్డ్ పౌడర్ అని అంటే మనకు దొరుకుతుంది. సూర్య మస్టర్డ్ పౌడర్. ఈ ఆవపిండి చాలా మంచిదండి, నెంబర్ 1 క్వాలిటీ. నేను ఎప్పుడు తెచ్చుకుంటాను. ఇలాగా నేను ఎప్పుడు ఆవకాయ పచ్చడి పెట్టినా ఇలాగే బయట నుంచే నేను ఆవపిండి తెచ్చుకుంటాను తప్ప నేను ఎప్పుడు సొంతంగా ఇలా ఆడుకోనండి. నేను ఆవాలు తెచ్చి ఆడాలు ఎండబేడాలు చేయను, కానీ మాకు నిల్వ ఉంటుంది, పచ్చడి బాగుంటుంది. ఇవ్వండి ఇలాగ నేను 2 వేస్తాను. ఇది అల్లే చూసారు కదా. అయితే ఇది పావు కేజీ నెంబర్ 1 క్వాలిటీ ఎంత 40 రూపాయలండి. ఇది నేను పావు కేజీ వేసాను, ఇంకో పావు కేజీ వేస్తాను, అర కేజీ వేస్తాను. ఇవ్వండి ఇంకొక అర కేజీ. అదండి ఇలాగా. ఇప్పుడు నేను ఇది ఫస్ట్ పావు కేజీ వేసాను, ఇప్పుడు పావు కేజీ వేసాను, అర కేజీ వేసానండి నేను ఆవు పిండి. ఇది నెక్స్ట్ కారం. నేనైతే కారం కూడా నేను బయట కొనుక్కున్నది తప్ప మిరపకాయలు తెచ్చుకొని ఎండబెట్టుకోవడం అవి చేయలేదండి. ప్రియా కారంతోనే నేను ఎప్పుడూ పెడతాను. మా అమ్మగారు కూడా అలాగే పెట్టేవారు.
అంటే ఒకప్పుడు మిరపకాయలు తెచ్చి ఎండబెట్టుకొని అలాగా చేసేవారు, కానీ ఆ అమ్మ కూడా అలా చేసేవారు. కానీ తర్వాత నుంచి ఓపుకులు ఉండక ఇంకా తెచ్చి ఎండబెట్టుకోవడాలు, మిరపకాయలు కూడా మంచి క్వాలిటీ దొరకట్లేదు. దానివల్ల ఏంటంటే ఈ రకంగా ప్రియాకారం కూడా మనకు బాగుంటుందిలేండి. ఆ ప్రియాకారం తెచ్చుకొని శుభ్రంగా ఇలా పచ్చళ్ళు కలిపేసుకుంటున్నాం. ఇవ్వండి ప్రియాకారమే నేను ప్రిపేర్ చేస్తాను, ప్రియాకారం వేస్తాను. అది కూడా ఇవ్వండి, ఇది ప్రియాకారం చూసారా, చిల్లీ పౌడర్ ఇది చూసారండి, బాగుంటుందండి. ఘాటు ప్యాకెట్ ఓపెన్ చేసి ఇప్పుడు నేను ఇందులో పోసాను, చాలా ఘాటుగా ఉంది. ఇది 1/2 కేజీ వేస్తున్నానండి. సరిపోతే మనం వేసుకోవచ్చు. అది అయితే దీన్ని ఫుల్గా వేస్తే మళ్ళీ కారం ఎక్కువైపోతే తినలేకపోతున్నారు అనేసి నేను దీన్ని ఎక్కువ వేయట్లేదు, చూసుకొని వేద్దాం, ఆవాలు ఘాటు కూడా ఉంటుంది కదా, అందుకని నేను అవసరమైతే తర్వాత మళ్ళీ నేను 3 రోజుల పైగా కలుపుకుంటానండి. ఆయిల్ సరిపోయిందా, ఉప్పు కారం అన్నీ సరిపోయాయంటని చూసుకొని వేస్తాం కదా, అప్పుడు నేను మళ్ళీ కలుపుకుంటాను ఉప్పు కారం అవి సరిపోయిందో లేదో అని. నెక్స్ట్ ఇవ్వండి మెంతులు, ఇవ్వండి మెంతులు కూడా మనం ఇలా వేసుకుంటే బాగుంటుంది. ఇవ్వండి అలాగా, మెంతులు ఎక్కువ అవసరం లేదు, ఒక దోసెడు అలా వేస్తే చాలు. నేను దోశలు నిండా తీయలేదు. తుమ్ములు చూసారా ఎలా వస్తున్నాయో. నెక్స్ట్ ఉప్పు, కళ్ళుప్పు అండి చూపిస్తాను. ఇవ్వండి కళ్ళుప్పు చూసారా, నేను మిక్సీ చేసుకొని ఆడుకున్నానండి. ఇవి ఆరబెట్టేసి ఎండలో అదే ఉప్పు ఎండబెట్టేసి ఆడతారు, అలా ఎండబెట్టుకుని ఆడితే మంచిది. సాల్ట్ కూడా వేసుకోవచ్చు, కాకపోతే ఉప్పు అయితే ఇంకా బాగుంటుంది అనేసి ఇవ్వండి ఉప్పు కళ్ళే నేను ఆడేసుకున్నాను. ఇది కూడా పావు అలాగా వేసాను చూసారా. ఇలాగా మొత్తం వెల్లుల్లిపాయలు కూడా ఇవ్వండి, వెల్లుల్లిపాయలు దీని పొట్టు తీసేసుకొని నేను వేసుకుంటున్నానండి. చూసారా ఎంతమంది దీనికి ఇలాగా పొట్టు తీసేసుకుంటే మట్టికి వెల్లుల్లిపాయ ఉప్పు అదే పులుపు కారం అన్నీ బాగుంటుందండి, అన్నీ పడతాయి చక్కగా, చాలా బాగుంటుంది. వెల్లుల్లిపాయల కోసం అయితే మేము మా చిన్నప్పుడు పోట్లాడేసుకునేవారు, వెల్లుల్లిపాయ నాకాలని, అంత బాగుంటుంది ఎన్ని వేసుకున్నా కానీ. అదండి ఇవ్వండి, ఇదంతా ఇలా కలిపేసుకొని మొత్తంగా అలాగా నేను మళ్ళీ డౌట్ కొలిది ఇంకో ప్రియాకారం ప్యాకెట్ కూడా వేస్తున్నాను, సరిపోతే మళ్ళీ ఇది కదా అని. సరే కొంచెం వేస్తున్నాను, ఎక్కువ వేయట్లేదండి. ఇవ్వండి వేరుశనగ నూనె, ఒలిపోయింది, వేరుశనగ నూనె చూసారా ఒలిపోయింది ప్యాకెట్. ఇది కలుపు వేసుకోవాలి, నాకు సరిపోక ఇందులో కూడా వేసానండి. ఒలిపోయింది, కింద ఒలిపోయింది. తప్పదు, ఏం చేస్తా. చూసారా ఇలాగా మనం కలిపేసుకొని ఉంచుకోవాలి. ఒక డబ్బా, ప్లాస్టిక్ డబ్బా ఉంటే పెట్టేసుకోవచ్చండి, లేదు అనుకుంటే జాడీలో కూడా పెట్టుకోవచ్చు. నా జాడీ పగిలిపోయింది, అందుకోసం
నేను ప్లాస్టిక్ డబ్బాలో పెడుతున్నాను. అలా ప్రిపేర్ చేసుకొని ఆయిల్ మనం ఏం ఫుల్గా ఇప్పుడు కలిపేసుకొని వేసేసుకో అవసరం లేదండి. ఎందుకంటే 3 రోజులు పోయాక అప్పుడు ఉప్పు కారం పులుపు అన్నీ చూసుకొని మనకి అప్పుడు ఆయిల్ కూడా వేసుకోవాలి. మామూలుగా మనం పచ్చి ఆయిల్ వేసుకోవాలండి, వేడి చేసి అలాంటివి ఏం అవసరం లేదు. చూసారా, అదండి కలిపాను. గ్రౌండ్ నట్ ఆయిల్, ఈ వేరుశనగ నూనె బాగుంటుందండి పచ్చళ్ళకి అయితే. ఈ వేరుశనగ నూనె సూపరు. తర్వాత ఆయిల్ నువ్వుల నూనె కూడా వేసుకోవచ్చు, కానీ ఆవకాయ పచ్చడికి నువ్వుల నూనె గాను ఇది ఈ వేరుశనగ పల్లీల నూనె మంచిది, టేస్ట్ బాగుంటుంది. అండి ఇలా కలిపేసుకొని మొత్తం ఆ తర్వాత కొంచెం మళ్ళీ ఆయిల్ వేసుకోవచ్చు. నెక్స్ట్ ఇది ఉంది, ఎగిరిపోతేనే ఫ్యాన్ వేయట్లేదు, అందుకోసం తీరిపోతుంది. ఇక్కడ అసలు ఉండకపోతున్న ముప్పుగా ఉంటుంది, కానీ చాలా మిస్గా ఉంటుంది. చూసారా, ఇది కూడా ఆ ప్లేట్లో కలుపుతుంటే సరిపోలేదండి, అందుకోసం నేను ఇందులో వేసుకున్నాను. 2 కేజీలన్నర ముక్కలు వచ్చాయి. ఈ 2 కేజీలన్నర ముక్కలు మనం ఈ పాళ్ళన్నీ వేస్తే ఇంచుమించి మనకి 3 కేజీలు అయినట్టే పచ్చడి. ఎందుకంటే మసాలాలన్నీ వేస్తాం కదా, 3 కేజీలన్నర అలాగా 3 కేజీలు వస్తుంది. మూడు కేజీలన్నర ఉంటుందండి. ఇదంతా కూడా నేను ఒక డబ్బాలో పెట్టుకుంటాను. తర్వాత చూసారా, ఎలా ఉంది ఆవకాయ పచ్చడి కలిపేసాను. ఇది ఒక 3 రోజులు ఒక డబ్బాలో పెట్టేసి ఉంచుకుంటే మనకి 3 రోజుల్లోని ముక్క కొంచెం ఊరుతుంది, అంతా మగ్గుతుంది అన్నమాట. ఉప్పు కారం ఆవపిండి అన్నీ మగ్గి మనకి ఇంకా ఏమి తేడాగా ఉన్నాయో ఏం పడతాయో ఈ 3 డేస్లో మనకి చూపిస్తాయి. ఈ 3 డేస్లో మళ్ళీ మనం ఒకసారి తీసుకొని చూసుకోవాలి. ఇదిగోండి 3 డేస్ పోయాక చూసారా, నేను డబ్బాలో పెట్టుకున్నానని చెప్పాను కదా, ప్లాస్టిక్ డబ్బాలోని. చూసారా ఎలాగొద్దా, వాసన భలే వస్తుంది. ఇది మేము ఎత్తుకుంటే ఎంత బాగుందో వాసన. నూనె చూసారా ఎలా పైకి తేలిందో, ఇలా తేలుతుంది అన్నమాట. ఇంకా మనం ఎంత నూనె వేసుకోవాలంటే మీకు ఇంక ఇలా కనిపిస్తుంది, కానీ ఇంకా ఎక్కువగానే బయట తేలింది. నేను ఇందులో కూడా ఒక ప్యాకెట్ వేసాను, నేను చూపించాను కదా, ఇదిగోండి అలాగా. దీని పైనుంచి కిందకి అలా కలుపుకొని ఇందులో ఇప్పుడు ఏం పడతాయో
చూడాలి ఇప్పుడు. నా సెల్ లైటింగ్ తగ్గిపోతుందండి, సెల్ బాగోట్లేదు. ఇలా ఎవరు ఫోన్ చేస్తారో భయం. లేవు, వాసన అయితే బాగుంది. నేను స్మెల్ రావట్లేదా? కుదరా చూపించవచ్చు కదా. ఇలా పట్టుకోండి అంతే, నూనె వేస్తాను అంతే. పట్టుకో సెంటర్లోనే అలా ఉంచి అలా పట్టుకోండి అంతే, ఇంకేమొద్దు. ఇదిగోండి ఆయిల్ వేస్తున్నాను. ఎప్పుడు పచ్చడి ఏంటంటే నూనె ఎక్కువగా ఉండాలండి. నూనె పైకి తేలుతూ ఉంటే ఏ పచ్చడైనా పాడవదు. స్మెల్ బాగుంది కదా, భలే ఉంది వాసన. ఇదిగోండి ఇలా దీని నిండా నేను నూనె మళ్ళీ వేసాను. ముక్క ఇంకా ఊరాలి. ఇప్పుడు ఇది ఉప్పు సరిపోయిందో లేదో చూసుకోవాలి. ఒకసారి నోట్లో ఏం పడతాయి? ఉప్పు గట్ట, కారం పడద్దేమో. సరిపోయి ఏంటంటే అన్నీ ఉప్పు వేస్తే బాగునిపిస్తుంది. కొంచెం ముక్క అలా వద్దు, ముక్క పాడైపోద్ది. ఇవ్వండి ముక్క తీయమంటున్నారు వారు, ముక్క తీయమంటున్నారు. ముక్క తీస్తే ముక్కకి ఉప్పు పట్టిందో, కారం ఉప్పు పట్టిందో లేదో చూస్తారట. ఇవ్వండి కారం ఉప్పు ఒకసారి ముక్క పట్టి తెచ్చాను ప్లేట్ చూస్తారట. చూసాక అప్పుడు మళ్ళీ ఏం పడతాయో వేస్తాను. నేనైతే సాల్ట్ తెచ్చానండి. ఇవ్వండి సాల్ట్ పట్టుకొచ్చాను, అన్నపూర్ణ. ఈ సాల్ట్ వేసుకుందాం. సరిపోతే కారం అయితే సరిపోయింది, అన్నీ సరిపోయాయి. చూడండి ఇంకా కొరికితే ముందు లైట్గా ముక్క అన్నంలో కలుపుకుంటే తెలియాలి కదా. ముక్కకు పెట్టింది ఏంటి? ముక్కకు పెట్టిందా? పట్టిందా? అంటే ఆవకాయ ముక్కకు మరి ఉప్పు పట్టారు కదా, కొద్ది బాగా ఉంటే. కొంచెం ఏమంటున్నారండి అతను, అంటే మళ్ళీ ఎక్కువైపోతే పోతుందని భయం. అయితే ముక్క ఉప్పు ఉంటే, ఆయిల్ అవన్నీ ఉంటే బాగుంటుంది, ఎక్కువ రోజులు వస్తుంది అనేసి కలుపుదాం.
ఇదిగోండి మా ఆవకాయ పచ్చడి రెడీ అయిపోయింది. చూసారు ఎంత బాగుందో. టేస్ట్ అయితే బాగుంది, స్మెల్ అయితే సూపర్ గుప్పుమని వస్తుంది, వాసన ఎంత బాగుందో. పప్పు, నెయ్యి, ఈ ఆవకాయ పచ్చడి ఎక్సలెంట్ ఫుడ్. మా సైడ్ అయితే అమలాపురం అంతా ఇదే, మాకు ఖచ్చితంగా పచ్చళ్ళు ఉండాలండి మా సైడు. నెక్స్ట్ ఏంటంటే పెళ్ళిళ్ళు ఉన్న ఏదైనా ఆవకాయ ముద్దపప్పు ఇవన్నీ వేసి మాకు పెడతారు, ఎంత బాగుంటుందో చూడండి. ఎవరైనా అమలాపురం సైడ్ వాళ్ళు ఎవరైనా అయితే కామెంట్ చేయండి ఎలా పెడతారో లేదా అనేది. మనకు పెళ్ళిళ్ళకి గట్టా అన్నిటికీ పచ్చళ్ళు కూడా ఉండాలి అని కామెంట్ చేయండి. ఓకేనండి, ఇలా మీరు కూడా ట్రై చేయండి, ఇలా మీరు కూడా పెట్టుకోండి. ఇప్పుడు ఏప్రిల్ మాసంలో మనం ఈ పచ్చళ్ళన్నీ, ఇంకా తర్వాత నెక్స్ట్ మామిడి పళ్ళు సీజన్ కూడా వచ్చేస్తుంది కదా, మరి అందుకోసం ఏప్రిల్లో అయితే మనకు మామిడికాయ బాగా దొరుకుతుంది. ఓకేనండి, సూరన్ రేక్ కానీ లేకపోతే కొబ్బరి మామిడి కానీ పెట్టుకోవచ్చు. ఓకే, బాయ్ అండి, ఉంటాను. ఈ పచ్చడి మీరు కూడా ఇలా ట్రై చేయండి. మీకు నచ్చిందో లేదో లైక్ చేయండి, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ కొట్టండి. ఈ వీడియోస్ మీరు ఇప్పుడు లైక్ చేస్తే అనేకులకి వెళ్తుంది, మాకు మీరు బూస్టింగ్ ఇచ్చినట్టు ఉంటుంది. ఓకేనండి, బాయ్, ఉంటానండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి, లైక్ చేయడం మర్చిపోకండి, బెల్ ఐకాన్ కొట్టండి. ఓకేనండి, ఏంటంటే కామెంట్ పెట్టండి. బాయ్ బాయ్, ఉంటానండి.